హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎఫ్పిఓ 2025 ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి ఒకే చాప్టర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే చాప్టర్ నుంచి మనకి 18 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో సహా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మన టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199 రూపీస్కే మనం స్క్రీనింగ్ టెస్ట్ కోసము మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం కేవలం 199 రూపీస్కే క్వాలిటీ కంటెంట్తో మనం టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ని రాయాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఈ టెస్ట్ సిరీస్ని రాయొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఇందులో పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 2025కి సంబంధించినటువంటి దాదాపు 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 9th మంత్ 10th మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మనం అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇందులో ఫ్రీ కంటెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత మీకు టెస్ట్ సిరీస్ అనేది నచ్చితేనే, అంటే కంటెంట్ అనేది నచ్చితేనే మీరు ఈ టెస్ట్ సిరీస్ని బై చేయొచ్చు. కేవలం 199 రూపీస్కే మనము ఈ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ స్టడీస్, నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి 100% సిలబస్తో మీకు టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇది 2025లో అడిగినటువంటి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో బాహ్య పరిరక్షణకు ఉదాహరణ ఏది? కింది వాటిలో బాహ్య పరిరక్షణకు ఉదాహరణ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి బొటానికల్ గార్డెన్లు. ఇక్కడ బాహ్య పరిరక్షణ అంటే ఎక్సిచు కన్జర్వేషన్ అంటాం. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్లో చూడండి, కింది వాటిలో ఏది ఎక్సిచు పరిరక్షణ పద్ధతికి ఉదాహరణ అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి జంతు ప్రదర్శనశాల కానివ్వండి, నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ కానివ్వండి, జూ కానివ్వండి, నెక్స్ట్ ఇంకొకటి బొటానికల్ గార్డెన్ కానివ్వండి. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సైట్స్ కన్జర్వేషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ రెగ్యులేట్స్. ఓకేనా, సైట్స్ అంటే మనకి అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం వీటిని నియంత్రిస్తుంది. అంటే కరెక్ట్ ఆప్షన్ అంతరించిపోతున్న జాతుల్లో వ్యాపారం. ఓకేనా, ఇక్కడ చూడండి మనం మ్యాచింగ్ టైప్ ఆఫ్లో ఇది కవర్ అయింది. ఇందులో చూస్తే సైట్స్ అనేది దేంతో మ్యాచ్ అవుతుందంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సికి 4 మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 4 మ్యాచ్ అవుతుంది. సో అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడం, వాణిజ్యం అన్నా వ్యాపారం అన్నా మనకి సేమ్. సో ఇది కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాతీయ ఖడ్గమృగాల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఏది? మనందరికీ తెలుసు కాజీరంగా నేషనల్ పార్క్. మామూలుగా మనం ఏం చెప్తామంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది అంటే కాజీరంగా నేషనల్ పార్క్, అదే ఖడ్గమృగాలకు సంబంధించింది. సో ఇక్కడ చూడండి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు సంబంధించినటువంటిది. సో ఎక్కువగా ఖడ్గమృగాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కాజీరంగా నేషనల్ పార్క్, కాజీరంగా జాతీయ పార్క్. సో ఇక్కడ బి అనేది 1తో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మనం మ్యాచింగ్లో ఇచ్చాం, ఎందుకంటే మ్యాచింగ్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరిగింది. మ్యాచింగ్స్లో మనకి ఏంటంటే దాదాపుగా 4 కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. మ్యాచింగ్స్లో మనకి 4 కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. ఒకవేళ వాడు మ్యాచింగ్స్లో అడిగినా కూడా మనం ఆన్సర్ రాయొచ్చు, లేదు అంటే ఇండివిజువల్గా అడిగినా కూడా మనం ఆన్సర్ రాయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది జీవులలో ఏది ప్రాథమిక ఉత్పత్తిదారు? కింది జీవులలో ఏది ప్రాథమిక ఉత్పత్తిదారు? సో కరెక్ట్ ఆన్సర్ ఆల్గే. ఆల్గే అంటే మనకి ఏంటి తెలుసు కదా, శైవలాలు అంటాం. ఆల్గేస్ అంటే శైవలాలు అంటాం. సో ఇక్కడ చూడండి, ఆహారపు గొలుసులో మొదటి పోషక స్థాయిని ఏవి ఆక్రమిస్తాయి అంటే ఉత్పత్తిదారులు. సో ఎక్స్ప్లెనేషన్లో ఇది కవర్ అయింది చూడండి. ఉత్పత్తిదారులు అంటే ఎవరు? ఇక్కడ మొక్కలు మరియు శైవలాలు. ఉత్పత్తిదారులు అంటే మొక్కలు మరియు శైవలాలు. సో ఇది మనకి కొంచెం ఇండైరెక్ట్గా కవర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జీవ వైవిధ్య హాట్స్పాట్ల భావనను ఎవరు ప్రవేశపెట్టారు అంటే చూడండి నార్మన్ మైయర్స్ అనే శాస్త్రవేత్త జీవ వైవిధ్య హాట్స్పాట్ల భావనను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్గా అడిగాం మనం బయాలజికల్ హాట్స్పాట్స్. ఇక్కడేమో జీవ వైవిధ్య హాట్స్పాట్స్ అంటే బయాలజికల్ హాట్స్పాట్స్ అన్నాం. అంటే బయాలజికల్ అన్నా జీవ వైవిధ్య అన్నా సేమ్. ఓకేనా, బయాలజికల్ హాట్స్పాట్స్ అనే భావనను ఎవరు మొదట ప్రతిపాదించారు అంటే నార్మన్ మేయర్స్ అనే శాస్త్రవేత్త 1988లో మనకి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే డైరెక్ట్గా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
82nd క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్? జీవ వైవిధ్య నష్టానికి అతిపెద్ద కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆవాస విధ్వంసం. ఆవాస విధ్వంసం. సో ఇక్కడ చూడండి, మనం ఏం అడిగాం? కింది వాటిలో ఏది జీవ వైవిధ్యానికి అతిపెద్ద ముప్పు అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? ఆవాసాల నష్టం మరియు విచ్ఛిన్నం. ఆవాసాల విధ్వంసం అన్నా, ఆవాసాలని విచ్ఛిన్నం చేయడం అన్నా, సో ఆవాసాల విధ్వంసం అన్నా మరియు ఆవాసాలని విచ్ఛిన్నం చేయడం అన్నా సేమ్, ఓకేనా? సో లేదా ఆవాసాలను నష్టపరచడం అన్నా కూడా సేమ్, అంటే డైరెక్ట్గా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రామ్సార్ కన్వెన్షన్ వీటి పరిరక్షణకు సంబంధించింది? మనందరికీ తెలుసు, చిత్తడి నేలల పరిరక్షణకు సంబంధించింది. సో మనం ఎందులో అడిగాం? మ్యాచింగ్ టైప్ ఆఫ్ అడిగాం, ఎందుకంటే ఎక్కువ కవర్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి, రామ్సార్ కన్వెన్షన్ అనేది చిత్తడి నేలలకు సంబంధించింది. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది? మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే మనందరికీ తెలుసు, ఓజోన్ పరిరక్షణకు సంబంధించింది. దేనికి సంబంధించింది? ఓజోన్ పరిరక్షణకు సంబంధించింది. సో ఇక్కడ మనం ఏం అడిగాం? ఓజోన్ని క్షీణింపజేసే పదార్థాల ఉత్పత్తిని మరియు వినియోగాన్ని దశల వారీగా తగ్గించడానికి కుదిరినటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏది అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది కూడా మనకి దాదాపుగా 90% డైరెక్ట్గా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆమ్ల వర్షం pH విలువ దీనికంటే తక్కువగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 5.6. సో ఇక్కడ మనం ఏమి అడిగాం? ఆమ్ల వర్షం యొక్క pH విలువ సాధారణంగా ఎంత ఉంటుంది అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సి 5.6 కంటే తక్కువగా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 99% డైరెక్ట్గా అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంటే మనం క్వశ్చన్స్ అన్నీ కూడా క్వాలిటీ కంటెంట్తో మనం ఈ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఇప్పుడు ఏపీఎస్సి ట్రెండ్ ఎలా అయితే ఉందో, ఏపీఎస్సి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడుగుతుందో ఆ ట్రెండ్ని ఆధారంగా చేసుకొని మనం టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. దాదాపుగా ఒక్క ఎన్విరాన్మెంట్ నుంచే మనం 30 మ్యాచింగ్స్, నెక్స్ట్ రీజన్ అసెషన్ టైప్ క్వశ్చన్స్, నెక్స్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ టైప్ క్వశ్చన్స్, నెక్స్ట్ దాదాపు 200 వరకు ఎంసీక్యూస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అందించడం జరిగింది. సో ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే కంపల్సరీ లేదా పీడిఎఫ్స్ కనుక రిఫర్ చేసుకోవాలనుకుంటే కేవలం 199 రూపీస్కే మీకు ఈ క్వాలిటీ కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడే మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. మెయిన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ టెస్ట్ సిరీస్ అనేది రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ దాని పర్యావరణ వ్యవస్థ యొక్క నిర్మాణం, పనితీరు మరియు జీవ వైవిధ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే జాతులు. డాష్ దాని పర్యావరణ వ్యవస్థ యొక్క నిర్మాణం, పనితీరు మరియు జీవ వైవిధ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే జాతులు అంటే ఇక్కడ మనకి కీ స్టోన్ జాతులు అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది 2025 FBOలో అడిగినటువంటి క్వశ్చన్. మనం ఏమి అడిగాం ఇక్కడ? ఒక ఆవరణ వ్యవస్థలో కీలక జాతి అంటే ఏమిటి? ఒక ఆవరణ వ్యవస్థలో కీలక జాతి అంటే ఏమిటంటే ఆప్షన్ బి, దాని సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆవరణ వ్యవస్థ నిర్మాణం మరియు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపించేటటువంటి జాతిని మనం కీ స్టోన్ జాతి అంటాం. సో ఇక్కడ కూడా అదే అడిగిండు, మనం కూడా అదే అడగడం జరిగింది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది జీవ వైవిధ్యం కాదు? సో ఇది మనకి ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. చూడండి, కింది వాటిలో జీవ వైవిధ్యం కానిది అంటే మనకి జనాభా జీవ వైవిధ్యం. సో కింది వాటిలో జీవ వైవిధ్యం కానిది అంటే జనాభా జీవ వైవిధ్యం. సో ఇక్కడ చూడండి, మనం ఏమి అడిగాం? జీవ వైవిధ్యం అంటే ఏమిటి అన్నాం. జీవ వైవిధ్యం అంటే ఏమిటి అన్నాం. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి, ఒక ప్రాంతంలోని వివిధ రకాల జీవజాతులు, వాటి జన్యు వైవిధ్యం మరియు ఆవరణ వ్యవస్థల వైవిధ్యం. అంటే ఇక్కడ జన్యు వైవిధ్యం కవర్ అయింది, నెక్స్ట్ జాతుల వైవిధ్యం కవర్ అయింది, నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థ జీవ వైవిధ్యం కూడా కవర్ అయింది. సో చూడండి, సో ఇవన్నీ కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఉన్నది ఏంటి? జనాభా జీవ వైవిధ్యం. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆమ్ల వర్షం వేటితో నీటి ప్రతిచర్య వలన సంభవిస్తుంది? మనందరికీ తెలిసేది. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు సల్ఫర్ డయాక్సైడ్లు. సో మనం ఏమి అడిగాం? ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధాన వాయువులు ఏవి అంటే సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్లు. 99% డైరెక్ట్గా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ఘన వ్యర్థాలను
పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణ పద్ధతి ఏది? సో అంటే మనకి ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ అంటాం. ల్యాండ్ ఫిల్లింగ్ అంటాం. మనం ఏమడిగాం? ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పెద్ద గుట్టలుగా వేయడాన్ని ఏమంటారు? సో ల్యాండ్ ఫిల్లింగ్ అంటారు. సో ఇది దాదాపుగా 90% డైరెక్ట్గా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ రకమైన పర్యావరణ పిరమిడ్ను ఎప్పటికీ విలోమ స్థితిలో చూడలేము? అంటే మనకి శక్తి పిరమిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శక్తి పిరమిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి కొంచెం క్వశ్చన్ అనేది టెక్స్ట్ ఫార్మాట్ సరిగా రాలేదు. సో నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యర్థ పదార్థాల నిర్వహణలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే భావన వీటిని ప్రోత్సహిస్తుంది. ఓకేనా? వీటిని ప్రోత్సహిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి పదార్థాలను తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం. పదార్థాలను తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం. ఇక్కడ చూడండి, మనం ఇండైరెక్ట్గా అడిగాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీడియోస్లో కూడా, యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ 3R లేదా 3R సూత్రం అనేది వ్యర్థ పదార్థాలకు సంబంధించింది లేదా వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించింది అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటే తగ్గించు, తిరిగి వాడు, నెక్స్ట్ పునశ్చక్రియ చేయు అంటే రీసైక్లింగ్ చేయడం. ఓకేనా? పదార్థాలను తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం, ఇది వ్యర్థ పదార్థాలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది పర్యావరణ వ్యవస్థలో భాగం కాదు? ఇక్కడ చూడండి, మనకి పర్యావరణ వ్యవస్థలో భాగమైనవి ఏంటివి? చూడండి, మొత్తం 4. ఒకటి స్వయం పోషకాలు, పరపోషకాలు, నెక్స్ట్ ఉత్పత్తిదారులు, విచ్ఛిన్నకారులు. నేను వీడియోలో చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పాను. మొత్తం ఆవరణ వ్యవస్థలో 4 స్థాయిలు ఉంటాయి. ఉత్పత్తిదారులు అంటాం, నెక్స్ట్ శాకాహారులు అంటాం, నెక్స్ట్ మాంసాహారులు అంటాం, 4 విచ్ఛిన్నకారులు అంటాం. సో ఇవి 4 మనకి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి 4 స్థాయిలు. అవి కాకుండా ఉన్నటువంటిది ఏంటంటే మనకి పరిణామం అనేది ఇది ఆవరణ వ్యవస్థలో ఒక స్థాయి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి అంటే పరిణామం అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇండైరెక్ట్. అంటే మనకి యూట్యూబ్లో నేను చేసినటువంటి వీడియో కనుక మీరు చూసినట్లయితే ఆవరణ వ్యవస్థ పైన మనం 100 MCQస్ని చేయడం జరిగింది. 100 MCQస్ని చేయడం జరిగింది. వీటి నుంచి కూడా మనకి డైరెక్ట్గా 12 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. మీరు ఇప్పటికి కూడా ఆ వీడియోని చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మనం ఎగ్జామ్ కరెక్ట్గా ఒక రోజు ముందు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ పైన మనం కరెక్ట్గా ఎగ్జామ్కి ఒక రోజు ముందు మనం అప్లోడ్ చేయడం జరిగింది. అందులో కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి 12 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అది కూడా మీరు డైరెక్ట్గా ఆ వీడియోని పక్కన పెట్టుకొని మీరు క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టి చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ వార్మింగ్కు ఏ మానవ కార్యకలాపాలు ఎక్కువగా దోహదపడతాయి? అంటే కరెక్ట్ ఆప్షన్ మనకి అటవీ నిర్మూలన మరియు శిలాజ ఇంధనాల దహనం. ఇక్కడ మనకి రీజన్ అసెర్షన్లో ఇది కవర్ అవుతుంది. చూడండి, అడవులు కిరణజన్య సమక్రియ ద్వారా వాతావరణంలోనే కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి. వాటిని నరకడం వల్ల CO2 స్థాయిలు పెరుగుతాయి. ఓకేనా? CO2 స్థాయిలు పెరుగుతాయి. అంటే CO2 పెరిగితే ఏమవుతుంది? మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే ఇక్కడ చూడండి, అడవుల నరికివేత భూతాపానికి కారణమవుతుంది. ఇక్కడ ఫస్ట్ అసెర్షన్లో కవర్ అవుతుంది. చూడండి, అడవుల నరికివేత అనేది మనకి భూతాపానికి లేదా గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. డిఫారెస్టేషన్ ఈజ్ ఏ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో చూడండి, మీరు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ని తెలుగుని వేరువేరుగా చూడొద్దు. దాదాపుగా వాడికి ట్రాన్స్లేషన్ అనేది కష్టమైనప్పుడు ఇంగ్లీష్లోనే ఇస్తాడు కొన్ని వర్డ్స్. ఇక్కడ మనం భూతాపం అన్నాం, కానీ వీడేమన్నాడు? గ్లోబల్ వార్మింగ్ అన్నాడు. అంటే ట్రాన్స్లేషన్ అనేది లేకుండా ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీషు తెలుగులో కలిపి చదవడానికి ట్రై చేయండి. మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే ఆన్సర్ కూడా తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ అడవులు నరికివేత భూతాపానికి కారణం అని చెప్పాం. సో ఇక్కడ గ్లోబల్ వార్మింగ్కి కారణం ఏంటి అంటే అటవీ నిర్మూలన. అడవుల నరికివేత అన్నా లేకపోతే అటవీ నిర్మూలన అన్నా సేమ్. ఇంకొకటి ఏంటి? శిలాజ ఇంధనాల దహనం అనేది భూతాపానికి లేదా గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది అంటున్నాడు. మనం ఏమన్నాం ఇక్కడ? శిలాజ ఇంధనాల దహనం గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసి భూతాపానికి కారణమవుతుంది. అంటే వాడు ఇచ్చినటువంటి 2 అంశాలు కూడా మనం రీజన్ అసెర్షన్లో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. పారిస్ ఒప్పందం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను ఏ స్థాయికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? అంటే మనకి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్. మన క్వశ్చన్ చూడండి, మనం మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో దీన్ని కవర్ చేసాం. సో ఇందులో ప్యారిస్ ఒప్పందం సి అనేది దేంతో మ్యాచ్ అవుతుంది అంటే 1తో మ్యాచ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ను 2 డిగ్రీల కంటే తక్కువగా పరిమితం చేయడం. అంటే ఫస్ట్ 1.5 తర్వాత 1. సో ఫస్ట్ 1.5 తర్వాతనే మీకు 1 ఉంది కదా, అంటే మీరు 1.5ని మీరు తీసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 80% మనకి ఇది డైరెక్ట్గా అడగడం జరిగింది. సో ఇవి మనకి మన టెస్ట్ సిరీస్ నుంచి అంటే ఎన్విరాన్మెంట్ అండ్
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి అడిగినటువంటి 18 క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో అవి కూడా మనకి తెలిసిన తర్వాత వాటిపైన కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ వాల్యుబుల్ కంటెంట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కనుక తీసుకోవాలి అనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు కేవలం 199 రూపీస్కే మీరు ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. మనకు ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి ఆల్మోస్ట్ 250 నుంచి 300 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, అది పెద్ద చాప్టర్ అయితే 250 నుంచి 300 క్వశ్చన్స్ ఉంటాయి. చిన్న చాప్టర్ అయితే దాదాపు 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది. సో ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కేవలం 199 రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ.